ఇది విద్యార్థుల నిరసన సభ. దయచేసి విద్యార్థులు కాని వాళ్ళందరూ దిగిపోండి. తమ్ముడు జరగ అందరూ 50 ఏళ్ల పైబడ్డ వాళ్ళు స్టేజ్ మీద. పెద్దలు గౌరవనీయులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నా. రామన్న నాయకత్వం దయచేసి విద్యార్థులకు అండగా ఈరోజు అన్నాడు. అక్కడ కూర్చొని దయచేసి కూర్చోవాలి. దయచేసి అందరూ సహకరించండి. అందరూ ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి. నీట్ పేపర్ కూర్చోవాలి బ్రదర్, కూర్చోవాలి. ఇక అరవింద్ కూర్చోమని చెప్పు. కూర్చోండి, వెనక వాళ్ళకి అనిపేది. కూర్చోండి అరవింద్ కూర్చోండి, కూర్చోండి కనిపేది. దయచేసి కమలాకర్ దయచేసి ఈ తోపులాట ఏంది భయ్? మీకు కూర్చోండి భయ్ అందరు. దయచేసి వేదిక పైన కేటీఆర్ అన్న కూర్చున్నారు. దయచేసి అందరు కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. ప్లీజ్ అందరు కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి మీరు కూర్చోండి అమ్మా. ప్లీజ్ అందరు కూర్చోండి. బ్రదర్ సతీష్ స్థానాల్లో కూర్చోండి బ్రదర్, కూర్చోండి. ఓ పింక్ షర్ట్ బ్రదర్, కూర్చో తమ్ముడు. కూర్చో బ్రదర్, కూర్చోండి బ్రదర్. దయచేసి కూర్చోండి. అక్కడ మీడియా కెమెరాలకు ఇబ్బంది అవుతుంది. పార్టీ నాయకులు కూర్చోండి. మన నాయకులంతా కోఆపరేట్ చేయాలి. కూర్చోండి. మీరెవరెవరు ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారో మీ అందరి ముఖాలు కేటీఆర్ గారు చూస్తున్నారు. మీ ఇష్టం, నేను చెప్తా ఉన్నా. దిస్ ఇస్ నాట్ ద పద్ధతి కాదు. ఆజం భాయ్, యాకూబ్ భాయ్ దయచేసి అందరు కూర్చోండి భాయ్, సహకరించండి. సుమన్ ఆడ విద్యార్థులు ఉన్నాయి. సుమన్ ఒక్కడన్నా విద్యార్థి లేడాడా? ఇక్కడ రానియకండి అమ్మా, ఇక్కడికి రానియకండి. అందరూ జరపండి. సార్ దగ్గరికి రండి. ఒక నలుగురు సెక్యూరిటీ సార్ దగ్గరికి రండి. అక్కడికి రండి అమ్మా, సార్ దగ్గరికి రండి. నలుగురు సెక్యూరిటీ అక్కడ రండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ జరపండి అమ్మా. మీరు కూర్చోండి. అటు వెనుక మీడియా కెమెరాలు ఉన్నాయి. మీరు అందరు ఎందుకమ్మా? ప్లీజ్ అక్కడ ఆపేయండి. దయచేసి ఇటువైపు నుండి రావద్దు, కుడి వైపు నుండి రావద్దు. రాగిడి లక్ష్మారెడ్డి గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన ఉప్పల్ లక్ష్మారెడ్డి గారిని, ఎమ్మెల్యే ఉప్పల్. బత్తుల లక్ష్మారెడ్డి గారు రండి. బండారి లక్ష్మారెడ్డి దయచేసి గజ్జల నాయసన్న కూర్చోండి అన్న అందరూ. అరే అన్నగారే కూర్చున్నాక మీరందరూ ఏంది పై నాకు అర్థం కాదు. అరే అందరు కూర్చోండి భయ్, ప్లీజ్ దయచేసి కూర్చోండి. నివేదిత, రవీందర్ రెడ్డి, రాజారాం యాదవ్ గారు, వెంకటరమణారెడ్డి గారు, అనిల్ జాదవ్ గారు, యువ నాయకులు రెడ్డి నాయక్ గారు అందరు కూర్చోండి దయచేసి. దయచేసి కూర్చోండి భయ్, ప్లీజ్ అందరు కూర్చోండి. గజ్జల నాయసన్న ఇంకా జరగండి. నా స్టూడెంట్స్ వాళ్ళు లైట్లు పడతాయి తమ్ముడు. ఈ లైట్లు పడతాయి, మీరు జరగండి. మీ లైట్లు పడితే జరగండి, ఇడికెళ్ళి. ఈ లైట్లు పడితే మీరు జరగండి తమ్ముడు. ఇటు జరగండి, మీరు జరగండి. బయట అన్న ఇటు రండి, మీరు రండి, ఇటు కూర్చోండి. మా పటాన్చేరు వాళ్ళంతా ఇటు రండి. పటాన్చేరు వాళ్ళంతా ఇటు వెనకకి రండి. మీరు ఇటు రండి తమ్ముడు, ఇటు రండి. దయచేసి అక్కడ కెమెరాలు ఉన్నాయి. లైట్లు పడతాయా? దయచేసి అక్కడ కెమెరాలు ఉన్నాయి. కెమెరాలకి కూర్చోండి. దయచేసి కోఆపరేట్ చేయండి. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. మీరు కూర్చోండి. భాయ్ సాబ్ ఢిల్లీలో
ఢిల్లీలో గడిచిన కొన్ని రోజులుగా దేశ రాజధానిలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో దేశ విద్యార్థులు యువత భవిష్యత్తు కోసం భరోసానిచ్చే బిల్లులు పాస్ చేయాల్సిన దేశ పార్లమెంట్ లో విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం సూచించే విధంగా బాటలు వేయాల్సినటువంటి చర్చలు జరపాల్సినటువంటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశంలో విద్యార్థులు దేశవ్యాప్తంగా అందరూ కూడా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొని పోవాలని చెప్పి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి భవిష్యత్తులో ఇలాంటి పరీక్షలు ఏవి కూడా పేపర్లు లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆనాడు ఒక 20 రోజులుగా పోరాటాలు చేస్తా ఉంటే జంతర్ మంతర్ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా విద్యార్థుల రక్తం కళ్ళ చూసిన నరరూప రాక్షసులు రక్త పిశాచులు ఎవరున్నారంటే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి నిరసనగా విద్యార్థులకు సంఘీభావంగా ఇవాళ తన 50వ పుట్టినరోజు వేడుకల్ని పక్కకు పెట్టి నాకు సెలబ్రేషన్ కాదు విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి దేశంలోని విద్యార్థులకు యు ఆర్ నాట్ అలోన్ వీఆర్ విత్ యూ అని చెప్పి కేటీఆర్ అని వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ఇవాళ ధర్నా కార్యక్రమంలో కూర్చున్నందుకు అన్నకు గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు చెప్తాం. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళందరి ఆత్మలకు శాంతి చేకూరే విధంగా అందరం కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడనే నిలబడి మౌనం పాటిద్దామని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి 2 minutes సైలెన్స్ ప్లీజ్. మౌనం పాటిస్తున్నాం, దయచేసి అందరు సైలెంట్ గా ఉండండి. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు నిర్వహిస్తారు. దయచేసి కొంచెం వెనకబండి ప్లీజ్, కొంచెం వెనక. ఇక్కడ ముంగడ విద్యార్థుల మీద పడతారు మీరంతా, సీనియర్ లీడర్ అంతా వెనక జరగాలి ప్లీజ్. స్వామి జరాడు అందరం జరు, వాళ్ళు అందరం జరు. జై కొంచెం వెనక జరగండి, మీద పడతారు ఇక్కడ విద్యార్థుల మీద పడతారు. వెనక జరగండి అక్క, కొంచెం వెనక జరగండి ప్లీజ్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. విద్యార్థి మిత్రులారా, కొంచెం సైలెంట్ గా ఉండండి దయచేసి. అందరు కూర్చోండి ప్లీజ్, ముంగడున్న వాళ్ళంతా కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చోవాలి, ఇబ్బంది పెట్టాలి, అందరు కూర్చోవాలి దయచేసి. అందరు కూర్చోండి, జుబేర్ అందరు కూర్చోండి. ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఢిల్లీ నడివీధిలో దేశ రాజధానిలో విద్యార్థులందరూ కలిసి స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆడ ధర్నాలు చేస్తా ఉంటే ఇవాళ పాసిస్టు పాలన నరేంద్ర మోడీ నాయకత్వంలో వాళ్ళంతా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు గోళాలతోని విద్యార్థులను గాయపరిస్తే చెల్లించిన మన కేటీఆర్ గారు ఇవాళ హైదరాబాద్ లో ఢిల్లీలో జరిగిన సంఘటనకు నిరసనగా సాలిడారిటీగా ఇవాళ హైదరాబాద్ లో ఇవాళ ఈ ధర్నా చౌక్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కేటీఆర్ గారు 50వ పుట్టినరోజు అయినప్పటికీ కూడా ఢిల్లీలో ఒక పక్క
భవిష్యత్తు విద్యార్థులందరికీ గాయం అయితే ఇవాళ బర్త్డే నిర్వహించుకో